నేడు సమానత సమానత అంటున్నారు. మానవ జాతి ఒక్కటే అని అందరికీ తెలుసు. అయినా ఒప్పుకోం. కారణం, జాతి పుట్టిన తరువాత ఎప్పటికో ఎవరో రాసిన వేదాలు, పురాణాలు, మత గ్రంథాలలో నాటి సమాజ సౌలభ్యం కోసం ఏర్పరచుకున్న విధులను అనేక కులాలుగా, మతాలుగా సూత్రీకరించి యుగయుగాలుగా వాటికి పునాదులు వేసి బలపరిచారు నాటి మేధావులు. నేడు అదే బాటలో భాషా భేదాలతో, వర్గ వైషమ్యాలతో మారణకాండను సృష్టిస్తూ అమాయకులను బలి చేస్తున్నారు నేటి మేధావులు. ఎందరో విఘ్నులున్నారు. వాస్తవాలను విశదీకరించి మానవజాతి ఐక్యతకు పాటుపడక మిన్నకున్నారు. కనుక మనకు మనం ఆలోచించవలసిన సమయం ఇది. అనంతమైన విశ్వంలో అనిశ్చల గోళాలు ఎన్నో. అందులో జలజీవముల అనుకూల గోళం ఒక్కటి. అదే భూగోళం. జలజీవముల నిర్దేశన ప్రక్రియలో అనేక ద్వీపాలుగా ఏర్పడగా పలు రూపాలతో, శరీర సౌష్ఠవాలతో, భావాలతో మానవజాతి మనుగడ సాగి ఉండవచ్చు. కనుక మానవజాతి సమస్తం ఒక్కటే. అందుకే మనిషిని మనిషిగా గుర్తించండి, సహకరించండి. అప్పుడే ప్రకృతి పరవశిస్తుంది, పుడమి తల్లి పులకరిస్తుంది, అమృత ఫలాన్నిస్తుంది.